శుభాభినందనలు. నాకు తెలుసు ఇప్పటికే టైం అయింది. ఇక్కడికి వచ్చిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఎక్కువసేపు మాట్లాడి తక్కువసేపే మాట్లాడతాను. వీడీసీ నేను ఫస్ట్ టైం ఇక్కడ నిజామాబాద్ ప్రాంతంలో పనిచేయడానికి మొన్నే వచ్చాను. 3 నెలల క్రితం 4 నెలల క్రితం వచ్చాను. వీడీసీ అనేది మొదటిసారి ఇక్కడే విన్నాను. పేరు విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్, గ్రామ అభివృద్ధి కౌన్సిల్ సంస్థ. వీడీసీ అని ఆ ఇంగ్లీష్ పేరుతో పెట్టుకున్నారు అంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాగా అభివృద్ధి చేశారు, డెవలప్ అయ్యారు. వీడీసీ అని పేరు పెట్టుకుంటారు. చాలా మంచి ఆలోచన కాదంటే వీడీసీ అనేది నేను చాలా మంచి ఆలోచన అంటున్నాను. నేను వీడీసీ కరెక్టా కాదా మంచిగా చేయడానికి మాట్లాడలేదు. నేను చట్టం ఏముందో చెప్తాను అంతే. తర్వాత మీరు ఆలోచించుకోవాలి. ఇది ఒక సహకార సంస్థ అనుకోండి. ఇట్లాంటి ఒక సహకార సంస్థ భారతదేశంలో వేల కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఇట్లాంటి ఒక గ్రామంలో మొదలైన సహకార సంస్థ ఎవరికైనా తెలుసా? అమూల్ పాలు అయితే ఏదైతే ఉందో అది కూడా అమూల్ అనే ఆనంద్ అనే ఒక గ్రామంలో మొదలైన సంస్థ. ఇలాగే అందరూ డెవలప్మెంట్ చేసుకున్నామని వాళ్ళందరూ అనుకున్నారు, డెవలప్మెంట్ చేసుకున్నారు. సో ఈ వీడీసీలో కూడా ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ గురించి ఆలోచించండి, అంతేగాని రాజకీయ లబ్ధి గురించి ఆలోచించకండి. ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఎవరైతే వీడీసీకి ఎన్నుకుంటున్నారో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి. అప్పుడే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది. వీడీసీలో మాట్లాడుతున్నాం, దాంట్లో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎంతమంది ఉన్నారు? అరే మాట్లాడుతున్నారా? ఎంతసేపటికి మా కులం నుంచి ఇంతమంది, మా కులం నుంచి ఎంతమంది, ప్రతి కులం నుంచి ఎవరు, మహిళలకు ఎంతమంది ఇస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అందరినీ తీసుకువెళ్ళండి. మీరు ఎంత మేము చెప్పిందే మీకు మీ యొక్క మార్పు గురించి ఇవన్నీ చెప్తున్నాం. కొంచెం ఇలాగా ఉన్నట్టు లీగల్ బార్ కౌన్సిల్ వాళ్ళు చేయగలరు, ఏసీపీ గారు చెప్పారు. ఎట్లా ఎటువంటి కేసు అయినా లాయర్ పెడతారు, కానీ బార్ కౌన్సిల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది జనాలకి. అంతా ఒక మెసేజ్ ఇవ్వడం గురించి ఇక్కడ అందరికి వచ్చారు. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకోసం? ఒక మెసేజ్, అందరికీ ఒక సందేశం ఇవ్వడానికి వచ్చారు. ఆ సందేశంలో భాగంగా మా ఏసీపీ గారు చెప్పారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము పోలీసులు పనిచేయలేదు మేమంటాం, మీరు పనిచేయలేదు మేమంటాం. ఆల్ దీస్ థింగ్స్ అవుతాయి. దానివల్ల ఉపయోగం కాదు. మనం వచ్చినది ఏంటి? ఒక మెసేజ్ ఇవ్వడానికి, ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడానికి. దీంట్లో ఇంతమంది వచ్చారు, దీంట్లో ఒక 10 మంది మా ఆడపట్టులు ఎవరైనా ఎదురు అడగాల, వీడీసీలో నెక్స్ట్ మేము ఉంటామని అడగాల. ఆ చైతన్యం వచ్చిందంటే ఈ యొక్క చైతన్య సదస్సు సాకారమైందని నేను నమ్ముతాను. ఇది కాదు మేము ఇట్లానే ఉంటామంటే కానీ చెప్పినట్టు నా సైడ్ నుంచి పాస్పోర్ట్లు లైసెన్స్లు ఉండవు. ఇక్కడ తర్వాత కేసులు, ఎక్స్ట్రాక్షన్ కేసులు పెడతాం. ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఆస్తులు జప్తు చేయడం. ఎవరైనా మితిమీరితే మీ వీడీసీ బిల్డింగ్ తో పాటు మీ వీడీసీకి వచ్చే రాబడి ఎక్కడి నుంచి వస్తుందో వాటిని కూడా జప్తు చేయడం మొదలు పెడతాను. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కొత్త చట్టాల్లో ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళట్లేదు. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను అంటే ఇబ్బంది అవుతుంది. మీకు అందరికి ఇచ్చే నా సందేశం ఇదే. వీడీసీలు మంచిగా చెడ్డవో మీరు కూర్చొని ఆలోచించండి. సంస్థ దాంట్లో ఉన్న వ్యక్తులు బట్టి ఉంటుంది, మీరు చేసే మీ ఎయిమ్ బట్టి ఉంటుంది. ఏం సాధిద్దాం అనుకుంటున్నాం? నలుగురిని మన గ్రామాన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. దానికోసం కష్టపడుతున్నాం. దానికోసం నలుగురికి చదువు చెప్తాం, నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తాం. కొందరు ఉంటారు మాట వినని వాళ్ళు ఉంటారు. నేను అనట్లేదు, మాట అందరూ వింటారు, వినని వాళ్ళు ఉంటారు. వాటికి చెప్పే విధంగా చెప్పాలి. మీరు రాసుకోవాలి ఏం చేయాలి, ఇట్లాంటి వస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం